రాష్ట్రాలకైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు తీసుకెళ్ళండి మేమని 7,000 క్వింటాలు దిగుమతి చేసుకొని మేము రాష్ట్రాలకు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సిన ఇండెంట్ ఎంత కావాలి, రాష్ట్ర ప్రజలకు సరిపోను ఎంత పప్పు ధాన్యాలు ఉండాలనే ఒక నివేదిక పంపించి ఏ రాష్ట్రం కొనుగోలు చేయలేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలేదు. కొనుక్కొని మేము చెప్పాము మొత్తము తీసుకోండి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మీరు పంపిణీ చేయండి, ధరలను కంట్రోల్ చేయండి అని చెప్పాము. ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థనే కుంటుపరిచారు. అక్రమ నిలువలు వ్యాపారస్తులు మేడం ఒక్క నిమిషం అండి, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమ నిలువల మీద రైడింగ్ చేయించేసి 5,000 క్వింటాల పప్పు ధాన్యాలు కూడా బయటకు తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మేము అడగడం కూడా జరిగింది, మీకు అవసరం ఉన్నాయి తీసుకెళ్ళండి, నూనె గింజలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానీ, ఉల్లిపాయలు కానీ. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఒక్క ఇండెంట్ కూడా పంపడం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తీసేసారు, మేము ఇవ్వను. పీడీఎస్ లో ముందు పాలసీ చేంజ్ చేయాలి. ఇప్పుడు వీరన్నది నిజం అనుకుంటండి. నా పాయింట్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, పాలసీలో చేంజ్ చేయాలి కదా. పీడీఎస్ లో అది మన కాంగ్రెస్ హయాంలోనే, మన్మోహన్ సింగ్ హయాంలోనే పీడీఎస్ లో ఎఫ్డిఐలు తెచ్చి పీడీఎస్ లో మార్పులు తెచ్చారు. చాలా ప్రజా పంపిణీ వ్యవస్థలోంచి తొలగించారు కొన్ని ఐటమ్స్. ఈ రోజు పెరిగింది, నియంత్రించాలా, ప్రజలకు ఇవ్వాలా, మేము తెచ్చి పెట్టామంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ద్వారా పంపాలంటే దానికి అనుగుణంగా మార్పులు తెచ్చారా, పాలసీలో చేంజ్ చేశారా? కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం అనేది కాంగ్రెస్ చేసింది. ఆ చట్టం మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన రాష్ట్రాలు ఏదైనా ఇప్పుడు మన రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, పంట ఎంత పండింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మనకు విపత్తుల డిపార్ట్మెంట్ కానీ ఎంత పండుతుంది, ఎంత అవసరం ఉంది, మనం అన్ని నివేదికలు పంపించాలి. దానికి తగ్గట్టుగా కేంద్రం పంపిస్తుంది. కానీ డైరెక్ట్ కేంద్రం వచ్చి కూర్చోదు. కేంద్రం అంటే ఎవరు? అన్ని రాష్ట్రాల సమూహమే కదా. అన్ని రాష్ట్రాలకి ఏది ఎంత అవసరమో, దేని రేట్లు ఎంత ఉన్నాయని వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తేనే కదా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం విమల గారు ఆగండి. వన్ సెకండ్ ఐఎమ్ కమింగ్ టు యూ. రహమతుల్లా నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడు, ఫోన్ లైన్ లో ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడొస్తారు. రహమతుల్లా గారు చెప్పండి. హలో, సమ్ ప్రాబ్లం కట్ అయినట్టుంది. ఒక బ్రేక్ తీసుకొని సునీత గారితో మాట్లాడతాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. భాను విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ధరల గురించి మాట్లాడుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఆవిడెవరో బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు చెప్పండి. అవును, మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారికి దాకా వెళ్ళట్లేదు, మన రాష్ట్ర నాయకులు ఎవరు వారి గురించి తెలియచేయట్లేదు అని చెప్తున్నారు ఆవిడ. అది ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడకి అనుకోవాలి. అవునమ్మా, వారు ఏమంటున్నారంటే రాష్ట్రాలు మా అవసరాలు ఇంత, ఉత్పత్తి ఇంత లోటున్నది, ఇంత కావాలనే నివేదికలు పంపాలి కదా కేంద్రానికి అంటున్నారు ఆమె. అవునండి, నివేదికలు పంపాలి కదమ్మా, మరి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కదా. ఆయన ఎంతసేపు సింగపూర్ అని అటని ఇటని తిరుగుతున్నారు, మరి ఎవరు పంపించాలి? ప్రజలు పంపించమంటే మేము హౌస్ వైఫ్ అందరం మరి మేము పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారేమో రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ తిరుగుతూ ఉంటే ఎవరు పంపాలి, మరి మేము పంపంటే పంపుతాం ప్రధానమంత్రికి అంటున్నది. చాలా బాగా చెప్పారండి. చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ భాను. చెప్పండి. ఇప్పుడు టమాటో రేటు పెరిగిందని చెప్తున్నారు సార్. ఇవి కొంచెం తాత్కాలికంగా వచ్చే ఇప్పుడు టమాటా మనం చూస్తాం సార్, మీరు గతంలో కూడా చూసాం. టమాటా పండించినప్పుడు
50 పైసల కేజీ రేట్లు కూడా చూసినాం మనం. రైతులు రోడ్ల మీద పోసుకునే పరిస్థితులు కూడా చూసినాం. ఈ రోజు ఇంత సడన్ గా ఒక టమాటాలే కాదమ్మా, టమాటాలే కాదు, చాలా కూరగాయలు పండించి తీసుకపోతే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రావు అని పొలాల్లో వేసి తొక్కేసిన సందర్భాలు. ఈ రోజు సడన్ గా పెరగడానికి కారణం మనకు అందరికి తెలిసిన కారణాలే. ఎందుకు అంటే మనకు ఎక్కువ ప్రొడక్షన్ మొత్తం రాయలసీమ జిల్లాలలో పండుతుంది టమాటా, మన తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఎంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎంత కరువు కాటకాలు ఉన్నాయో చూసాం. దానివల్ల మనకు టమాటా ప్రొడక్షన్ తక్కువ. దానికి తోడు నిన్న మళ్ళీ తమిళనాడులో కానీ కర్ణాటక వర్షాలు పడడంతో ఇది ఉన్నట్టుండి హైప్ అయిపోయింది. అక్కడ మనకు ప్రొడక్షన్ తక్కువ రావడం, పక్క రాష్ట్రాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం, డిమాండ్ వాళ్ళు తీసుకోవడంతో మనకి ఇక్కడ కొంచెం ధరలు అది తాత్కాలికంగా వచ్చిన వాటిని మనం లాంగ్ స్టాండింగ్ లో మోడీ గారికి ముడిపెట్టి మాట్లాడడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఓకే, మోదీ గారికి ముడిపెట్టాలా వద్దా, అసలు ఆయన ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. రామకృష్ణారెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, బ్రీఫ్ గా చెప్పండి. నమస్తే, చెప్పండి. అక్కడ చెప్పే మాటలు ఒక్కడిది కరెక్ట్ గా సార్. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, 2013-14 మినిమం అప్పుడు గవర్నమెంట్ 4300 మద్దతు ధర ఇచ్చింది. 3300-3400 కొనలా. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా కౌలు రైతులు అధికంగా స్టాప్ చేస్తున్నారు. ఉన్న రైతులు మాత్రం కౌలుకి ఇచ్చుకొని వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకున్నారు. కౌలు రైతులు పొలం ఎకరం 10,000, 15,000, 20,000, 5,000 పెట్టి కౌలు తీసుకొని మీకు 5 క్వింటాలు 6 క్వింటాలు మ్యాక్సిమం ఎకరానికి సగటున మినువులు అయ్యేది. ఆ 3,000-4,000 ఆ మినువులు అయితే 5 క్వింటాలు 6 క్వింటాలు అయితే నిజమే రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు మేము కూడా అదే చర్చిస్తున్నాం. ఇప్పుడు పండిస్తున్నవాడు నష్టపోతూ ఉన్నాడు, తింటున్నవాడు నష్టపోతూ ఉన్నాడు, మధ్యలో ఏం జరుగుతుంది అని మాట్లాడుతూ. పాపారావు గారు ఒక మాట చెప్పండి, ఈ ఫ్యూచర్ అండ్ ఫార్వర్డ్ మార్కెట్స్ నిషేధం వీటి గురించి చెప్పండి. వాటి ఇంపాక్ట్ ఏమిటి ధరల మీద? ప్రధానంగా ఏంటంటేనండి, ఈరోజు అంతర్జాతీయంగా మామూలుగా చూసుకునేటట్లయితే నిజం ఆర్థిక వ్యవస్థ అంటే మనం భారతదేశం డివిజన్ ఆఫ్ లేబర్లో 2008 నుంచి మనకి స్పష్టంగా కనపడుతుంది. అంతర్జాతీయంగా ఏంటంటే ఉపాధి కల్పన తగ్గిపోయింది, అవన్నీ తగ్గుతున్నాయి. మామూలు నిజమైనటువంటి ఉత్పత్తి కల్పించేటువంటి పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకొక సేవారంగం కానీ దాని మీద బతకాలనుకుంటున్న దేశాలు. చైనా ప్రధానంగా ఏంటంటే ప్రపంచానికి ఫ్యాక్టరీగా ఎదగాలనుకుంది, ఆ క్రమంలో అది ఎదిగింది. అయితే భారతదేశంలో మనం 2008 నుంచి స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే చాలా సందర్భాల్లో మంది సూపర్ పవర్ కాబోతుందని చాలామంది మాట్లాడటం, ప్రభుత్వంలో వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడటం, తర్వాత పత్రికల్లో కూడా కొంత హైప్ వచ్చింది. అయితే ఇప్పుడే కొత్తగా ఇప్పుడు ఆ మాట ఎవరు మాట్లాడటల్లా. అయితే ఏంటంటే ఆ క్రమంలో మనం సూపర్ పవర్ ఎలా అవుతామని అనుకున్నారంటే వాళ్ళు ఆ రోజు నుంచి షేర్ మార్కెట్లు బాంబే హెడ్ క్వార్టర్స్గా అంటే ముంబై హెడ్ క్వార్టర్స్గా గ్లోబల్ ఫైనాన్స్ పెట్టుబడులకి మనం హెడ్ క్వార్టర్స్ అవుతాం, మనం కేంద్రం అవుతాం. అంటే ఫైనాన్స్ పెట్టుబడులన్నీ మన షేర్ మార్కెట్ ద్వారా ఛానలైజ్ అవుతాయి. తద్వారా మనం షేర్ మార్కెట్ పెరగడం ద్వారా సెన్సెక్స్ ఇండెక్స్ 50,000కో 30,000కో 40,000కో పెరిగితే మనం ఎదగబోతున్నాం ఈ లెక్కలు వేశారు. కానీ ఏంటంటే గాల్లో దీపం పెట్టినట్టు వ్యవహారం ఇదంతా. అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి స్టెబిలిటీ సెక్యూరిటీ లేనటువంటి వ్యవహారంగా పెట్టి చేస్తున్నాం. కానీ అది తర్వాత కాలంలో ఆ భ్రమంతా పటాపంచలైంది. అదే పద్ధతిలో ఈ రోజుకి ఏంటంటే మీరు మొన్న కూడా షేర్ మార్కెట్ ఒక రోజు భారీగా పడిపోయిన రోజున మన జైట్లీ గారు వెంటనే ఓ స్టేట్మెంట్ ఇస్తే ఏంటంటే షేర్ మార్కెట్కి అనుకోవాలి. ఎప్పుడైనా చూడండి షేర్ మార్కెట్ ఒక లిమిట్ దాటి పడేటట్లయితే కనుక మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు, దాన్ని పడకుండా చూసే ప్రయత్నం చేస్తారు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కాపాడతారు పడకుండా షేర్ మార్కెట్. కానీ ధరలు ఈ రకంగా పెరుగుతుంటే ఒకళ్ళు బాధ్యతగా జవాబు చెప్పకపోగా ఈరోజు బీజేపీ నాయకుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత లేకపోతేనేమో గత ప్రభుత్వం చేసిందని చెబుతున్నారు. నేను ఒకటే చెబుతున్నాను, నేను 2011, 2009, 10 నుంచి చెప్తున్నాను. ఒకటైతే వాస్తవమే కదండి, నిజానికి ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉందండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏతుందో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కదా అదుపు చేయాల్సింది కానీ సక్రమంగా నడపాల్సింది కానీ. కరెక్టే నేను కాదంటల్లా, నేను ఒప్పుకుంటా. కానీ ఒక విధాన నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నేను ఒకటే ఉదాహరణ చెబుతా. నేను పదే చెప్పింది ఒకటే, నేను ఇప్పుడు కూడా చెబుతా. 2009వ సంవత్సరం చివరిలో ఒక వ్యాసం రాశాను. దానిలో నేను 2009 డిసెంబరు 10, 2010 జనవరి మధ్య
అదేంటంటే ఒకే పేపర్లో తెలుగు పేపర్లోనే 3 పేజీల్లో 3 వార్తలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ పేజీలో వార్త ఏంటంటే చెరుకు పంట బంపర్ క్రాప్ వస్తుంది ఈ సంవత్సరం అని, చెరుకు బంపర్ క్రాప్. అప్పటికి పంచదార ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే పంచదార ధరలు తగ్గుతాయి అని అందరూ అనుకుంటారు బంపర్ క్రాప్ వస్తే, ఇదే కదా. తర్వాత కొద్ది పేజీల తర్వాత 3 పేజీల తర్వాత 2 పేజీల తర్వాత వార్త ఏంటంటే షుగర్ని డీకంట్రోల్ చేస్తామని చెప్పి పవార్ గారు, అప్పుడు అగ్రికల్చర్ శరద్ పవార్ గారు షుగర్ని డీకంట్రోల్ చేస్తామనే మాట అయింది పేపర్లో వచ్చింది. అంటే షుగర్ని డీకంట్రోల్ చేస్తే ఏం జరుగుద్ది, దళార్లు మిల్లర్ల చేతిలోకి షుగర్ పోతే ధర మాత్రం తగ్గదు, బంపర్ క్రాప్ వస్తుంది, ధర మాత్రం తగ్గదు. దీనివల్ల ఆ తర్వాత 3 పేజీల తర్వాత ఇంకో పేజీ తర్వాత బిజినెస్ పేజీలో వచ్చిన వార్త ఏంటంటే అదే పేపర్లో షేర్ మార్కెట్లో షుగర్ కంపెనీల మిల్లుల షేర్ల ధరలు 15%. అంటే ఇదంతా లింకు, మీరు పెరిగిన దాన్ని జనాన్ని జారనివ్వరు, అది విధాన నిర్ణయం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిందించవచ్చు దానికి, అక్కడ పంట పండుద్ది కాబట్టి. కానీ ఆ విధాన నిర్ణయం జరిగిన తర్వాత దాని ఫ్రేమ్లో జరుగుతాయి. మీరు అన్ని విధాన నిర్ణయాలని నేను 2011లో ఏ చర్చలకైతే కూర్చున్నానో టీవీల్లో ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఆ రోజు నుంచి ఒక 20-30 వ్యాసాలు అదే పనిగా రాసి ఉంటారు, రాసినన్నింటిలో ఎక్కువ అక్కడ చర్చల్లో కూడా పాల్గొన్నారు, నాతో పాటు అందరు మిత్రులు పాల్గొన్నారు. అదే చర్చ ఈ రోజుకి ప్రభుత్వం మారినా బీజేపీ వచ్చింది మేమేదో చేస్తామన్నారు, ఏమీ చేయకపోగా అన్ని ఇంకా దారుణంగా. ఏంటంటే ఒకటే స్పష్టంగా మీ విధానాల్లో యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ఏమాత్రం 0% తేడా, పైగా ఏంటంటే 1% 100% మీరు పెంచి అదే విధానాలను మరీ అమలు జరుగుతుంది. రిజల్ట్ ఇంకా దారుణంగా ఉంటుంది. వాట్ డు యు సజెస్ట్? ఒకటండి, గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, గత ప్రభుత్వాలు ప్రజలపై భారాలు, ప్రజలు ఏం చేయాలి అసలు? అదే అంట, ప్రజలది మాట్లాడుకుందాం. గత ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపినాయి అని మాట్లాడిన వాళ్ళకి ఆ భారాలు తగ్గించే బాధ్యత ఉంది. గత ప్రభుత్వం వైఫల్యం అనేది ఉంది, వాస్తవం. మీకు అధికారం ఇచ్చారు, మీరు వాటిని తిరిగి ఇంకా వేగంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు, ప్రజల మీద రుద్దుతున్నారు, భారాలు పెంచుతున్నారు అనేది ఒక వాస్తవం. ఇప్పటి వరకు ఈ 18 నెలల పాలనలో కూడా ఆ జోక్యం ఎక్కడా లేదు. దాని ఫలితంగా కూడా ఇవి పెరిగాయి. 2, ఇవాళ అభివృద్ధి. విజయవాడ ప్రజలకి నేను రాజధానికి ముందు అనేక సార్లు ఉండవల్లి, లింగాయపాలెం, ఉద్దండాయపాలెం, రాయపాడు ఆ గ్రామాలన్నీ వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట్లాడాను, ఇక్కడ మాకు రాజధాని వస్తుంది, మాకు చాలా అభివృద్ధి వస్తుంది అంటున్నారు. రాజధానికి తీసుకున్న 40,000 ఎకరాల భూమిని చూస్తే అవన్నీ కూరగాయలు పండే భూములే. నేను అన్నాను, ఇవాళ మీకు విజయవాడకి 3 కిలోమీటర్ల దూరంలో 4 కిలోమీటర్ల దూరంలో ఇన్ని రకాల పంటలు, అంతర్ పంటలు, కూరగాయల పంటలు ఆగిపోతే ఇంకా కూరగాయలు పండుతున్నాయి, సంతోషిస్తున్నారు. మీకు వస్తున్నాయి 10 నిమిషాల్లో విజయవాడ రోడ్డుకి వెళ్ళిపోతాయి ఈ ఊర్ల నుంచి, గ్రామాల నుంచి. ఇవాళ అదంతా రాజధానికి తీసుకుంటే 100 రూపాయలు టమాటా అవుతుందని నేను ఊరికే మీటింగ్లో మాట్లాడినా. కానీ వాళ్ళు మీకు కేజీ 100 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది, అదే మీ అభివృద్ధి అని చెప్పాను. అంటే ఇవాళ జరుగుతుంది. ఇవాళ రాయలసీమ పరిస్థితి చూసినా, కోస్తా పరిస్థితి చూసినా, భూములు మాయం చేసి మాయమవుతున్న భూములన్నీ పంటలు పండే భూములే, కూరగాయలు పండే భూములు, ధాన్యాలు పండే భూములు, ఇవన్నీ మాయం చేసేది. మళ్ళీ మీతో మాట్లాడుతూ ఇప్పుడే వెంకటేశ్వర గారు డాక్ యార్డ్ ఎంప్లాయీ వైజాగ్ నుంచి మాట్లాడుతా అన్నారు, మనతో ఉన్నారా వెంకటేశ్వర గారు? నమస్తే, చెప్పండి బ్రీఫ్ గా. థ్యాంక్ యూ సార్, మీరు మహిళకి అవకాశం ఇచ్చినందుకు సంతోషం సార్. చెప్పండి. నేను అవకాశం వేయలేదు సార్, వాళ్ళు తీసుకున్నారు. చెప్పండి. గత ప్రభుత్వాలు దొంగలు, మేము వచ్చే అధికారులకి అధిక ధరలు తగ్గించేస్తాం అని చెప్పి టెక్నీషియన్ మాట్లాడలేదు, అధికారులు తగ్గిస్తామని చెప్పారు. ఒక ఆవిడ కూర్చున్నారు కదా స్త్రీలు, మనం తెచ్చి జీతాలు ఆడవాళ్ళకి ఇస్తాను, నా భార్యకి ఇస్తాను జీతం, ఆవిడ వెళ్ళి కొనుక్కొస్తుంది. ఆవిడ ఇవాళ ఏమంటుందంటే 1,800 రూపాయలు తెచ్చివ్వండి సరుకులు, ఇవాళ 3,800 అయిపోయినాయి అని అంటుంది ఆవిడ. మేమేంటి బీజేపీని నమ్మాం. ఓకే. ఇవాళ పక్కన కూర్చున్న ఆవిడ, ఆయన పేరు నాకు తెలియదు, సంజయ్ గారు తెలుసు, సునీతారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు వారు. చెప్పండి. నమస్తమ్మా. పార్టీ ఆ పేరు తెలియదు నాకమ్మా. చెప్పండి. మాట్లాడకూడదు, మీరు మాట్లాడేది కావాలి. వర్షాలు పడలేదు, పండలేదు, దిగుమతులు చేసుకున్నాం, ఎన్ని ఇంగ్లీష్ మాటలని అవి కూడా కొంత కారణమే కదా అని అంటున్నారు. ఒకటండి, ఒక వ్యవస్థలో ఏదైనా పెరిగింది తగ్గిందంటే చెప్పండి. ఈ ఎన్ని ఇంగ్లీష్ మాటలు కాంగ్రెస్ చెప్పారు కదా, ఓడించే వాళ్ళని మీకు అవకాశం ఇచ్చాం. మీరు ఎంతసేపు కార్పొరేట్ శక్తులకి ట్యాక్సులు తగ్గిస్తున్నారు, వాళ్ళకి కావాలని ప్రయోజనాలు కల్పిస్తున్నారు తప్ప మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే. మీరు మట్టికి ప్రజలకి అధిక ధరలు తగ్గించకపోతే
ఈ దేశం అంతా బీహార్ అయిపోద్ది. వి గాట్ యువర్ పాయింట్ వెంకటేశ్వర గారు. దేశం అంతా బీహార్ అయిపోతుంది అంటున్నారు వారు. మీరు జాగ్రత్త పడాలి, ధరలు తగ్గించాలి. సంధ్య యూ కెన్ కంటిన్యూ. మీరు నేను అనేది ఏంటంటే పంటలు పండే భూములు లేకుండా చేస్తారు, దాన్ని అభివృద్ధి అంటారు. పాలసీల్లో మార్పులు తేరు, దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయరు, ధరలను నియంత్రించరు, స్టోరేజీ కెపాసిటీని పెంచరు, పేరుకుపోయిన నిల్వల్ని సక్రమంగా ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోరు. ఇవన్నిటి ఫలితమే కదా ఈ ధరలు పెరగకపోవడం, డిమాండ్ అండ్ సప్లై మధ్య వచ్చిన గ్యాప్నే కదా ఇవాళ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి తీసుకునేటువంటి అవకాశం. టమాటాలు ఇవాళ సర్కారు జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి ఆ ఫ్లడ్స్ వచ్చాయని ఇవాళ వెళ్ళొచ్చండి. అది ఎన్ని రోజులు ఫ్లడ్స్ వచ్చాక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే వరదలు, మామూలు పరిస్థితి. ఒక్కసారి నేను విమల గారితో కూడా మాట్లాడొస్తాను, చాలాసేపు అయింది. విమల గారు చెప్పండి, ఇంతకుముందు పాపారావు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. పాపారావు గారు అది షుగర్ కేన్ సంబంధించి. షుగర్ కేన్ చెరుకు ఈసారి అద్భుతంగా పండబోతున్నది అనుకున్నప్పుడు వెంటనే దాన్ని ఇది చేయడం కోసం అని చెప్పి షేర్ మార్కెట్లో దానికి సంబంధించి, తర్వాత షుగర్ను డీకంట్రోల్ చేయడం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఇట్లాంటివన్నీ వచ్చి సామాన్యుడి మీద భారం పడుతున్నది. ఏం చేయాలి? ఖచ్చితంగా పడుతుందండి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా నల్ల బజార్లకు వెళ్లకుండా, బ్లాక్ మార్కెట్కి తరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందండి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. ప్రజలకు అందవలసినటువంటి పప్పు దినుసులన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంటుంది తప్పించి, ఈరోజు ఏదైతే కృత్రిమ కొరత సృష్టిస్తుంది అది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటు చేయాలి. ఇందాక మాట్లాడినట్టు ఈరోజు పప్పు దినుసులు, పంటలు పండేటువంటి భూములన్నీ కూడా అభివృద్ధి పేరుతో తీసుకురావడం వల్ల అదొక వైపు భాగం. ఇంకొకటి ఏంటంటే రైతులకు మేము మేలు చేస్తాము, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అదొక వైపు మా ఎన్నికల్లో చెప్పుకునేటువంటి ప్రచారం వైపు. ఇవన్నీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుకి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈ రోజు ఏదైతే రైతు పండించినట్టు పంట దళారులకు చేరకుండా డైరెక్ట్ గా ప్రధానికానికి వచ్చినట్లయితే ఈ రకమైన పరిస్థితి కూడా ఉండదు. ఎప్పుడైతే కృత్రిమ కొరత వస్తుందో ఖచ్చితంగా మనకు అది తెలుస్తుంది. ఇందాక ఆమె చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అనుకునేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం చూసుకున్నాం, ఆమె ఏదో టమాటాల గురించి చెప్తున్నారు, నీరు వచ్చింది, దానివల్ల వచ్చింది. పప్పు దినుసులకి ఏమైందండి? ఈరోజు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దసరాకి, దీపావళికి ప్రజలకు కానుక ఇచ్చింది. మన పల్లెల్లో కానివ్వండి, గ్రామ వాతావరణంలో చూసుకున్నట్లయితే పండుగలు ఏమైనా వచ్చినట్లయితే నలుగురిళ్ళకి అట్లకి ఏదో వంటలు ఉండి పంచే పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గారెలు ఎక్కడ కూడా వండుకునే పరిస్థితి ఎక్కడ లేదు. మనం చూసుకుంటే పప్పు లేదని పప్పు ఏమో కొండకి కూర్చుందని చెప్తున్నారు. ఈ రకమైన పరిస్థితులు ఆయన ఏం చెప్పారంటే, ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టినందుకు ఈ రోజు వీళ్ళకి చెప్ప చేతికి ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే విమల గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను.